ఎత్తికేలకు ఇక కుంపట అయితే రాబి చేసాం. ఎరిగిందంటే ఆగదు ఇక మా కుంపటి. మా హౌస్ ఓనర్ గారు ఏటకాళ్ళ పాయ కావాలని అడిగారు. దానికోసం మరి షాప్కి అయితే వెళ్ళి దాన్ని ఎట్టయితే సాధించుకొని వచ్చేసాం. వాళ్ళకి చక్కగా ఇప్పుడు మనం ఏంటంటే ఏటకాళ్ళ చారు అంటాం, వాళ్ళు పాయ అంటారు. దాన్ని రెసిపీ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. పొయ్యి అయితే వెలిగించేసాం. అదేంటో చూద్దాం రండి. ఏటకాళ్ళ చారుబాకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇంచుల చెక్క, 3 యాలక్కాయలు, 8 లవంగాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం రోట్లో వేయంగానే చక్కగా నలిగిపోవాలన్నమాట. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అవి కొంచెం ఫ్రై అయ్యేసరికి. త్వరగా ఏగిపోయినాయి. ఇప్పుడు ఈ రోట్లో పడేస్తే మా బేబీ ఫట్ఫట్లాడిస్తుంది. ఇక ఇప్పుడైతే మనం ఏటకాళ్ళ చారువాకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కగానే ఈ ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఓ పక్క పొయ్యి మీద అవుతూ ఉంటుంది, ఓ పక్కన మనం మసాలా నూరేసుకుందాం. వాష్ చేసేస్తూ ఉంటాను. చూసారా ఏటకాళ్ళు లేత మువ్వల్లాగా ఎలా ఉన్నాయో చూసారా. ఎన్ని కాళ్ళు తీసుకొచ్చారు? గిల్లితే గిచ్చించుకుంటుంది ఏటకాలు అయితే. ఎన్ని కాళ్ళు? ఇవి 1/2 డజన్. 6 కాళ్ళు చూసారా. లేత మువ్వలాగా ఇలా ముందుందో మంచి లేతగా అసలు నవనవలాడతా. ఇట్లా గిచ్చితే సామెత గుర్తుందో ప్రకాష్ రాజ్ అయితే గిల్లితే గిల్లించుకోవాలి. అలా అడవాడు చేయనట్టుగా ఇది కూడా ఏం ఆడుకోలేదు. ఏమి లేదు ఫ్రెండ్స్, ఇట్లా ఓనర్ గారు అడిగారనమాట. మొన్న మేము చేసిన చారువా ఇచ్చాము. అంటే వాళ్ళ స్టైల్లో ఏమంటారు, తెలంగాణ స్టైల్లో మటన్ పాయ అంటారు కదా, మేమేమో ఏటకాళ్ళ చారువా అంటాము. మేము చేసిన చారువా కొంచెం వాళ్ళకి వేసి ఇచ్చాము. అది ఆయనకు బాగా నచ్చింది అనమాట. ఆయన ఇందాక పిలిచి మరి ఈ స్టైల్లో మీరు కొంచెం మటన్ పాయ చేసి పెట్టండి, మీరు మాకు బాగా నచ్చింది అని చెప్పేసి అని ఆయనే తెప్పించుకున్నారనమాట. ఇప్పుడైతే వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఏటకాళ్ళ చారువా ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళ స్టైల్లో మటన్ పాయ ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని కంప్లీట్గా మగ్గించుకుందాము. ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఆల్రెడీ వాళ్ళు బ్రష్ పెట్టి శుభ్రంగా చేస్తారు. శుభ్రంగా వాష్ చేస్తారు. ఇవి కనపడుతున్నాయి, ఇక తెల్లగా నవనవలాడుతున్నాయి. కానీ మనం ఒకసారి వాష్ అయితే చేసుకుందాం. ఇలాంటి ఫుడ్ చక్కగా ఓపిక్గా వండుకొని తినాలి. చక్కగా ఇవి మన కాళ్ళకి అంటే మోకాళ్ళకి వీటికి చక్కగా ఇందులో రసం చక్కగా ఉడకబెట్టి తింటే ఇచ్చేవి. మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడైతే మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. పచ్చి మసాలా ముద్దలాగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ఎందుకు పచ్చి మసాలా ముద్ద అంటున్నారు, మరి ఎందుకు డ్రై రోస్ట్ చేసుకున్నారని మీరు అడగొచ్చు. ఎందుకు డ్రై రోస్ట్ చేసుకున్నానంటే ఇవి మనకి రోట్లో నూరాలు కాబట్టి తొందరగా నలగదు కాబట్టి కొంచెం దోరగా వేయించుకున్నాను. అలా అయితే కనుక రోట్లో మంచిగా నలిగిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుని మంచిగా నూరేసుకుందాం. మీ దగ్గర ఉంటే కనుక గసగసాలు కూడా వేసుకుని నూరుకోండి. మా దగ్గర లేవు. గసగసాలు ఎందుకు వేసుకుంటారంటే ఏటకాళ్ళ చారువా వేడి చేసిద్ది కాబట్టి ఆ వేడి చేయకుండా ఉండడానికి కొంచెం గసగసాలు వేసి నూరుకుంటారు. తర్వాత ఏంటంటే గసగసాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది, ఒంటికి చలవ చేస్తుంది. అందుకని చెప్పేసి మీరు గసగసాలు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే కనుక. నేను గసగసాలు లేవు కాబట్టి టేస్ట్ కోసం చారువా మంచి చిక్కదనం రావడం కోసం కొంచెం పుచ్చిపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని నూరుకోండి.
ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రావాలి రావాలి చల్లనైనా ఈ చల్లని గాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. వేగిపోయిందిగా, ఇది నేను వేస్తా ఇటు నుంచి. ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. మనం కడిగి పెట్టేసుకున్న ఏటకాళ్ళు కూడా వేసేసుకుందాం. వేసేనమ్మా. సెకండ్ 4 దిక్కులు వస్తుంది గాలి వల్ల. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. మనం అన్ని కూరలకి ఉప్పు వేసుకుని మగ్గించుకుంటాం. ఏదైనా కూర వేయంగానే మగ్గటానికి ఉప్పు వేస్తాం. మటన్కి సంబంధించిన వాటికి వెంటనే ఉప్పు వేసుకోకూడదు. ఉప్పు వేసుకుంటే బిరిసెక్కిపోయింది ఉప్పు అనేది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఈ లోపల మూత పెట్టుకుని మగ్గించుకుందాం. వాటర్ అవసరం లేదమ్మా. వాటర్ రాని. మీ మమ్మీ ఎందుకు అరుస్తుంది? నిన్నేనా పిలుస్తుంది? నిద్ర వస్తుందా? బొజ్జు బొజ్జు బొజ్జు. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. ఇప్పుడైతే కారం వేసేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువే తింటారు, అందుకని చెప్పేసి 3.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. చాలకపోతే లాస్ట్లో ఒకసారి చూసి వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా తయారైంది ఫ్రెండ్స్. ఇవాళ నాకు ఓన్లీ పొయ్యి దగ్గర కట్లును ఈ గడ్డి తిప్పే వ్యాపారమే ఇచ్చారు నాకు. మనం నూరుకున్న పచ్చి మసాలా ముద్ద ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. వాటర్ కూడా వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ప్రేమ్జీ పానీ ఎనువేయాలమ్మా పొయ్యి. ఎందుకంటే ముక్కు కూడా కాలి పులుసు మరగలు పోసే పోసే పోసే. కొంచెం కొత్తిమీర వేసి ఇచ్చేయమ్మా. కొత్తిమీర కూడా వేసేనా? ఎలాగైనా లేకపోతే కట్ చేయాలా? ఎలా వేసినా పర్వాలేదు. ఉడుకుతున్నప్పుడు కాస్త కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ ఇంతటి వేసుకున్నాం. ఇప్పుడైతే మొత్తం వేసేసుకున్నాం. ఇంకా లాస్ట్లో పులుసు మరిగిన తర్వాత లాస్ట్లో మసాలా వేసేసుకుని దించేసుకోవడమే. పులుసు మరగాలి. ఇప్పుడు ఏంటి కార్లు వాళ్ళ వారం నుంచి బుద్ధి పడుతుంది. కనపడలా ఎత్తికి తీసేటట్టయితే మధ్యలో ఒకసారి తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు చక్కగా బాగు చేసుకుంటున్నారు. పక్కన పడేసినవి. లైట్ ఆన్ చేయనా బాబు రామారావు? ఏమైంది మైకి? మరి మైకిల్ది మైకిల్దేనా పగిలిపోయింది? ఒకసారి మూత తీసి చూడిపోయారా? వస్తుందా? ఇది ఉడికేసరికి ఎంత టైం అవుతుందో. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూస్తా ఒకసారి. ఒకసారి కదపోయారా అంటే మనం కొబ్బరి అన్నీ వేసాం కదా, కింద అడిగి పట్టుకుంటున్నాం. వాటర్ ఉన్నాయిగా అడుగు పట్టదు. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందని చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేస్తే మనం వేస్తామనుకో ముక్కకి చక్కగా ఉప్పు కారం పట్టి ముక్క తింటున్నప్పుడు మంచి టేస్టీగా ఉండిద్ది.
పలకరిస్తుంది మిమ్మల్ని. ఉప్పు చాలేదా? వేయండి. కారం సరిపోయిందా? కారం మసాలాలు అయితే ఉప్పు వేయండి. రాజు గారు వచ్చారు. రాజు, బాబీ మధ్య కనిపించట్లా, పెత్తనాలు ఎక్కువైపోయినాయి బాబుకి. ఈ బాబాయ్ బాగా ఈ మధ్య రోడ్డు మీద తిరగడం బాగా అలవాటు పడ్డాడు బాబు. ఫ్రెండ్స్, ఈరోజైతే మొత్తం చీకటి పడిపోయింది చూసారా, మొత్తం అంధకారంగా ఉంది. ఇప్పుడైతే వేరు వేరు కూరలు అయితే ఈ పాటికి అసలు వండుకొని వెళ్ళిపోయే వాళ్ళం. యాటకాల చారువా అనేసరికి టైం తినేస్తుంది. ఎందుకంటే మరి యాటకాల చారువా అంటే మీకు తెలిసిందే కదా, ముక్క ఉడకాలి మెత్తగా, చాలా టైం పట్టిద్ది. కుక్కర్లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోయింది. మనం పొల్లలపై మీద ఇలా మట్టి దాకలో ఇదే ప్రిపేర్ చేస్తున్నాము. అది ఉడికేసరికి ఎంత టైం అయితే తెలియదు. ఆల్రెడీ ఇదిగో మరుగుతుంది పులుసు అయితే, ఇంకా మరగాలి, ముక్కు ఉడకాలి. పొద్దున్న చెప్పినా చక్కగా ప్రిపేర్ చేసే వాళ్ళం, అప్పటికప్పుడు చెప్పారు మాకు ఇలాగూ మటన్ పాయ కావాలి అని చెప్పేసి. కాళ్ళ పాయ, మటన్ కాళ్ళ పాయ, మటన్ పాయ కాదు. ఓకే, రైట్. ఇప్పుడైతే చీకటి పడిపోయింది. రాజుగాడు ఏమో వాసన వస్తుంది, ఏంటి ఇంకా పెట్టరా అన్నట్టు చూస్తున్నాడు రాజుగాడు. ప్రేమ్జీ ఏమో ఒక వర్షం పడతా ఉంటుంటే సన్నగా ఇప్పుడు చెత్త తగల పెడుతుంది. ఓకే, దోను కుట్టేస్తున్నాయి. ఒక పక్క ఏమో పూర్వ వర్షం పడుతుంది, ఒక పక్క ఏమో దోను కుట్టేస్తున్నాయి, ఒక పక్క ఏమో చీకటి పడిపోయింది. సన్నగా వాన కూడా మొదలైంది. ఏమంటారు? చీకట్లో చిందులాట. ముక్కుడి కింద అసలు స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే మటన్ కానీ తలకాయ కానీ ఇలా ఉంటే ఇలా నీళ్ళల్లో పడేసుకోవాలి. పడేసుకొని పట్టుకొని ఇప్పుడు వంటలు చేసే పని పట్టుకొని అదిగో ఉడొచ్చిందా, ఇదిగో అది కనపడిందా, ఇలాగా అంటే అది రైట్. దగ్గరికి అయిపోతే చాలు, ఉడికిపోయిందంటారు. ఆహా, కలపిల్ల ఆడుతుంది. వేడి మీద ఎలా ఉందంటే కొంచెం ఇక చిక్కపడింది. ఇప్పుడైతే చక్కగా కొత్తిమీర వర్షం వచ్చేసేసరికి ఒకేసారి మా వారు కంగారు పడిపోయి ముందే కొత్తిమీర వేసేసారు. ఇప్పుడైతే కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలా జల్లేసేసుకుందాం. తిప్పేయండి. వర్షం ఉడికిస్తా ఉంది. స్టార్టింగ్లో సారీ అయింది, పడిపోయేదానికి లాగా ఒకేసారి టప్పమంటుంది. పడిపోయిద్దామని భయంతో మేమేమో అన్నీ సర్దుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అంతే. చూడండి, మంచిగా గ్రేవీ లాగా తయారైపోయింది. నిండా పోసాం నీళ్ళు చక్కగా అన్నీ. అవును, ఉడికిపోయినాయి చక్కగా. ఇప్పుడైతే దించేసేసుకుందాం. ఇంటికి వెళ్ళి అన్నయ్య గారి చేత రివ్యూ తీయించుకుందాం. వెళ్ళిపోదాం ఇంటికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దించేసి ఇక ప్యాకప్. ఇక్కడంతా చీకటి పడిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రివ్యూ ఇస్తాను. మీరు కాదు, అలవాటు అయిపోయింది అన్నయ్య గారు. మొత్తం చీకటి. ఇదైనా కొంచెం వెలుతురుగా కనిపిస్తుంది, ఎందుకంటే టార్చ్ చేశాను కాబట్టి. సెల్ ఫోన్ టార్చ్ చేసి చూపిస్తున్నా మీకు. చూడండి, మొత్తం చీకటి. ఎట్టికేలకు కాళ్ళ చారు పాయ తీసుకుని వచ్చేసాం. తెలంగాణ పాయ, ఆంధ్రాలో కాళ్ళ చారువా.
ఏటకాల చారు అంటే మాట కూడా రావట్లేదు. వర్షం వచ్చింది, చీకటి పడిపోయింది, దోమలు కుట్టినవి ఏంటి తర్వాత డబ్బా పిడుగులు పడేపాటికి భయం వేసి పరిగెత్తుకొని వచ్చేసాను. కర్రీ అయితే ఎట్టికేలకు వచ్చేసింది. కంటి చూపుకి అయితే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు అన్నగారు తిని దాని వ్యవహారం ఏంటో చెప్తాడు. అమ్మా ఒక గంటి తీసురా అమ్మా, బంగారు తల్లి. ఒక అన్నా దీన్ని నిండా పోసాం నీళ్లు. దీన్ని నిండా పోసి 2.5 గంటలు కట్టెలు పెడతానే ఉన్నాం. అవును ఫ్రెండ్స్, తెలంగాణ బగారన్నం కలమాకైతే చెట్లో ఉందని గట్టిగా వేసింది మా మాధవమ్మ, బంగారు తల్లి. అందుకే కరివేపాకు తింటా ఫస్ట్. దాన్ని గ్రేవీ కాళ్ళు ఫస్ట్. కాళ్ళు అంటే కాళ్ళు చుర్ర, అది ఏమంటారు వేసేటప్పుడు ముక్కులోంచి కారాల ఘాటు చాలు గ్రేవీ వేస్తాం. పట్టుకుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి బాగా పట్టుకుంటున్నాయి. మమ్మీ రేపు పొద్దున బియ్యం కడుతాం మమ్మీ జరాడ తెచ్చుకో. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అదే రేపు పొద్దున బియ్యం కడుతాం. అంటే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు ఉడుతున్నాయి కదా, ఆ నీళ్ళతో మరి తెలంగాణ ముందే మా అత్త వాళ్ళ ఇంటికాడ కూడా నీళ్ళు కూడా వస్తలేవంట. అక్కడ తీసుకెళ్తావా? పాపం ట్యాంకర్లు తెచ్చుకుంటారు వాళ్ళు. బాగా ఉడికింది, చాలా బాగుంది. ఇది 2 రోజులకే రోడ్లో నీళ్ళు ఉడుకున్నాయి. చూస్తేనే చూస్తాను మరి లెక్క తింటే ఇంకా బ్రహ్మాండం. నువ్వు కూడా ఇవన్నీ మంచి పోషక విలువలు ఉంటాయి, కాలుష్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకే కాలసూరు తలకాయ కూడా బాగా తింటారు తెలంగాణలో, చాలా మంచిది. చక్కగా ఆదివారం 4 లేత కాళ్ళు తెచ్చుకొని చక్కగా మసాలా దట్టించి ఏంటి కమ్మగా ఇలాగా మొత్తం గట్టిగా తిని చూడ చాలా బాగుంది. కారం బాగుందండి, టేస్ట్ కాలసూరు తెలంగాణలో పాయ అంటారు, చాలా బాగుంది. చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలి. చూడండి ఈ వీడియో వస్తే లైక్ కొట్టండి, బాగుంటుంది. ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేడి వేడి ఏటకాళ్ళ చారువా వచ్చేసాం. ఏం లేదు, మా అన్నగారు ఇవాళ మేము అసలు యాక్చువల్గా ఇవాళ వేరే రెసిపీకి వెళ్దాం అనుకున్నాం. కాదు మంచి కొంచెం సరిది గిరిది వారం రోజులు వర్షం అంతా కొట్టుకుపోయేటట్టుగా దుమ్ము లేపేలాగా ఏం చేద్దామన్నారంటే ఏటకాళ్ళ పాయ పెట్టమన్నారు. అంటే మన స్టైల్లో కాళ్ళ చారు. ఎమ్మటే అన్నగారు నేను వెళ్ళిపోయాం. 4-6 కాళ్ళు తీసుకొని వచ్చేసాం. ఎమ్మటే పొయ్యి వెలిగించాం, టపా టపా. కాకపోతే కొంచెం కుక్కర్లో కాదు కదా, కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇంత టైం అయింది. అయినా సరే వర్షం చీకట ఏది లెక్క చేయలే. ఆ కష్టం అంతా తినే ముందు అన్నీ మర్చిపోయాం. మరి అలాగే ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు పర్ఫెక్ట్. మరి అలాగే స్టార్ట్ అవుతుంది. ఇక ఒక్కొక్క ముద్ద తింటామంటే ముక్కులోంచి కారుతూ ఉంటుంది. అంత రెసిపీ మరి ఎక్సలెంట్గా వచ్చింది. మరి అలాగే మీరు ఈలోపు ఒక చిన్న పని చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఆర్డర్ కాదు, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చక్కగా కామెంట్ చేయండి. మిమ్మల్ని ఆనందించేలాగా మేము చేస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.